హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలియుగ స్టూడియో. ఈ వీడియోలో నేను మీకు శ్రీకృష్ణుడి గురించి ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను. ఒక బ్రాహ్మణుడు ఒక డబ్బున్నవాడి ఇంట్లో భాగవత ప్రవచనం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఒక దొంగ ఆ ఇంట్లోకి ప్రవేశించి ఒక మూలన దాక్కుంటాడు. భాగవతంలో శ్రీకృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతుంది. తల్లి యశోద కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించేదో చెప్తున్నాడు. దొంగ చాలా ఉత్సాహంగా ఆ కథను వింటున్నాడు. భాగవత ప్రవచనం పూర్తయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే ఆ నగలు దొంగలిద్దామని అనుకున్నాడు ఆ దొంగ. దానికోసం ఆ బ్రాహ్మణుడి వెంట పడ్డాడు. బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేదు అని అన్నాడు. దొంగ, మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశపడడం లేదు. మీరు చెప్పిన నగలు ధరించిన కృష్ణుడు, ఆవుల దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అడిగాడు. బ్రాహ్మణుడు బాగా ఆలోచించి, బృందావనంలో యమునా నదీ తీరం దగ్గరకు రోజు 2 పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్లమబ్బు రంగులో ఉండి పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు, తెల్లటి పస్తు వస్త్రము ధరించి ఉంటాడు. ఆ నల్లమబ్బు ఛాయలో పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండేవాడే నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు అని దొంగ నుండి తప్పించుకోవడానికి అలా అబద్ధం చెప్పాడు. దొంగ బ్రాహ్మణుడి మాటను నమ్మి బృందావనానికి వెళ్ళాడు. యమునా నదీ తీరంలో ఒక చెట్టు పైన కూర్చొని ఆ 2 పిల్లల రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో పిల్లన గ్రోవి వినిపించింది. ఆ 2 పిల్లలు వస్తున్నారు. ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరకు వెళ్ళాడు దొంగ. బాలకృష్ణుని చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగి అతని కళ్ళెంబట నీళ్లు కారుతూ ఏ తల్లి కన్నబిడ్డో ఇంత అందంగా ఉన్నాడు అని అనుకున్నాడు. ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది. తర్వాత చూస్తే దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది. అది తీసుకొని ఆ దొంగ బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పాడు. ఆనంద బాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుని చూసిన చోటు తనకు చూపించమని దొంగని అడిగాడు. ఇద్దరూ కలిసి ఆ చోటుకు వెళ్ళగానే దొంగకి కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణుడికి కనిపించలేదు. అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణుణ్ణి, నీవు ఒక దొంగని అనుగ్రహించావు, నాకు కూడా దర్శనమివ్వవా అని బాధపడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై, నీవు భాగవత పురాణమును కేవలం ఒక కథగా చదివావు, కానీ దొంగ నువ్వు చెప్పిన కథని మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు. అపార నమ్మకం, సమర్పణ, శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను. మనం చేసే ధ్యానమైన పని అయినా అంతే మనస్ఫూర్తిగా సాధన చేస్తే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ఫలితాన్ని పొందగలం. నా ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.